హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఇయర్ రింగ్స్ కోసం షాపింగ్ వెళ్ళాము. సో అక్కడ వెళ్ళినప్పుడు నేను కొన్ని ఇయర్ రింగ్స్ అయితే క్యాప్చర్ చేశాను. అంటే మాకు నచ్చినవి, ది బెస్ట్ అనిపించినవి మాత్రమే ఇక్కడ క్యాప్చర్ చేశాము. అండ్ ఈ వీడియో అయితే ఫ్రమ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండి. అండ్ మ్యాక్సిమం కొన్నిటికి అయితే ఇలా వెయిట్ అయితే క్యాప్చర్ చేశాము. ఫస్ట్లీ ఈ ఇయర్ రింగ్స్ అయితే చూసేకి పెద్దగా ఉన్నాయి కదా, బట్ వెరీ లైట్ వెయిట్ అండి. యాక్చువల్లీ 8 or 9 గ్రామ్స్ ఉన్నాయి ఇవి అంతే. బట్ చాలా బాగున్నాయి చూసేకి. బ్యాక్ సైడ్ ఏంటంటే గోల్డ్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అంత లైట్ వెయిట్లో వస్తున్నాయి అవి. సో మెయిన్ పర్పస్ ఏంటంటే పాప కోసం, యాక్చువల్లీ పాప గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూస్తే పాపకి ఒకటి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి ఒకటి సింపుల్ నెక్ పీస్ తీసుకున్నాం కదా. సో దానికి నేను పెట్టుకుంటే ఒక సెట్ లాగా ఇయర్ రింగ్స్ ఉండాలని చెప్పి సింపుల్ ఇయర్ రింగ్స్ తీసుకోవడానికని వెళ్ళాము. బట్ కాకపోతే కొంచెం హెవీగానే తీసుకున్నాను. అవి ఏం తీసుకున్నాను ఏంటి అని చెప్పి దాని డీటెయిల్స్ అయితే మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపించాను. అండ్ క్లియర్గా నేను తీసుకున్న బుట్టలు కూడా పెట్టేశాను అక్కడ, మీరు అక్కడ చెక్అవుట్ చేయండి. సో మ్యాక్సిమం ఏంటంటే ఏదైనా ఒక సెట్ లాగా ఉండాలి అని అనుకుంటున్నాను నేను ఎక్కువగా ఈ మధ్యలో. ఐ మీన్ నెక్ పీస్ ఒకటి, ఇయర్ రింగ్స్ ఒకటి కాకుండా సో కొంచెం సెట్ సింపుల్గా అయినా కూడా ఒక సెట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అందుకోసం అని చెప్పేసి చైన్ అయితే అది యాక్చువల్లీ వెరీ సింపుల్ ఉంది. అందుకోసం అని చెప్పి కొంచెం హెవీ బుట్టలకి వెళ్ళాను నేను. ఆ బుట్టలైతే నేను ఆల్రెడీ యూజ్ చేసేసానండి. పాప ఫస్ట్ బర్త్డేకి గోల్డ్ తీసుకున్నాం కదా, సో నేను కూడా అప్పుడే తీసుకున్నాను. అండ్ బర్త్డేలో నేను వేరే లాంగ్ చైన్ యూజ్ చేశాను, కానీ ఇయర్ రింగ్స్ మాత్రం ఈ వీడియోలో చూపించిన ఇయర్ రింగ్సే నేను పెట్టుకున్నాను. అంటే ఒకటి ఏదైనా కొత్తది తీసుకున్నామంటే ఇంకా మనకు అస్సలు ఆగదు కదా, అది పెట్టేసుకోవాలి, యూజ్ చేసేయాలి అని చెప్పి. సో మేము కూడా అదే టైప్. సో ఎందుకు దాన్ని దాచిపెట్టడం అని చెప్పి ఎలాగో ఉంది కదా అని యూజ్ చేసేసాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అన్నీ చూసానండి. ఫ్రమ్ సింపుల్ టు హెవీ అన్నీ చూసి ఫైనల్గా అయితే అనుకున్నది ఒకటి, తీసుకున్నది ఒకటి లాగా తీసుకున్నాను నేను. అండ్ చాంద్ బాలి చూశాను, సింపుల్ ఇయర్ స్టడ్స్ చూశాను, ఇంకా స్ట్రైట్ హ్యాంగింగ్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉంటుంది కదా, అది కూడా నేను చూశాను. అన్నీ కూడా చూశాను. బట్ ఇక్కడ చూపించిన చిన్ని ఇయర్ రింగ్స్ అన్నీ కూడా 6, 7, 8 గ్రామ్స్ అలా ఉన్నాయి. కొన్నిటికి నేను వెయిట్ ట్యాగ్ క్యాప్చర్ చేయలేదు, బికాజ్ వాళ్ళకి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, వెయిట్ ట్యాగ్ డిస్క్లోజ్ చేయొద్దు అని చెప్పి. అందుకు నేను వీడియోలో అయితే క్యాప్చర్ చేయలేదు. సో అందరికీ కూడా ఇలా గోల్డ్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది కదా, మేము కూడా అందుకే అంటే కొన్ని మనీ ఉంటే కూడా ఇట్లా గోల్డ్ తీసేసుకుందాము అని చెప్పేసి ఇలా తీసుకుంటున్నాము. అంతేకాని ఇంకా ఏదో షో ఆఫ్ చేయడానికి అట్లా అయితే ఏం కాదండి. జస్ట్ ఉన్న మనీని లైక్ వేస్ట్ చేయొద్దు. ఆబ్వియస్లీ ఉంటే ఏం చేస్తాము, ఆన్లైన్ షాపింగ్ చేస్తాము, క్లోత్స్ అన్నీ పర్చేస్ చేస్తాము అవసరం ఉన్నా లేకపోయినా. సో అవన్నీ మెయిన్గా అవాయిడ్ చేయడానికి నేను ఉన్న మనీని ఇంకొంచెం యాడ్ చేసుకొని లైక్ పేరెంట్స్ ఇస్తారు కదా, లేదు అంటే హస్బెండ్ ఇస్తారు. సో అలా ఇచ్చిన మనీని కూడా నేను సేవ్ చేసుకొని ఇలా మోస్ట్లీ గోల్డే తీసుకుంటాను. అలానే నేను ఈ రీసెంట్ టైమ్స్లో చాలా గోల్డ్ తీసుకున్నాను, లైక్ ఫ్రమ్ పాకెట్ మనీ అండ్ నా శాలరీ అమౌంట్ నుండి సేవ్ చేసుకున్న దాంతోనే నేను తీసుకున్నాను. సో మీరు కూడా ఎవరైనా ఇలా వర్కింగ్ అయితే డెఫినెట్గా కొన్ని అమౌంట్ అని చెప్పి ఇలా పక్కన పెట్టేసుకొని లైక్ 5-6 మంత్స్కి అలా ఒకటి ఏదో ఒక ఐటెం అయితే తీసుకోవచ్చు. అది చిన్నది కానీ పెద్దది కానీ. సో అంటే అప్పటికి మనకి చిన్నది అనిపించినా మేబీ ఫ్యూచర్లో అదే యూజ్ అవుతుంది. సో అలా నేను ఈ రీసెంట్ టైమ్స్లో బాగా తీసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను, అస్సలు ఆన్లైన్ షాపింగ్ చేయట్లేదు. ఇది వరకు అయితే ఇంకా ఏం పని లేకుండా ఆన్లైన్ యాప్స్ ఏదో ఒకటి ఓపెన్ చేయడం, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి మా సిస్టర్స్కి ఫోటోలు పెట్టడం, ఇది తీసుకుంటామా, ఇది నువ్వు తీసుకో, ఇది నేను తీసుకుంటాను, ఇదే పని ఉండేది మాకు. సో అప్పుడు మాకు అంత అవేర్నెస్ లేదు గోల్డ్ ఓకే ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉండాలి, సేవ్ చేసుకోవాలి అని.
బట్ ఇప్పుడిప్పుడు కొంచెం ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. సో, తెలుస్తుంది. మ్యారేజ్ అయింది. కిడ్స్ ఉన్నారు. సో, ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నాము. సో, అందుకోసం ఆహ్, ఆల్మోస్ట్ సింగిల్ రూపీ కూడా ఇట్లా ఆన్‌లైన్ వీటికి ఏది వేస్ట్ చేయకుండా మాక్సిమం దాచుకొని ఇలా గోల్డ్ తీసుకుంటున్నాము. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. మేబీ రూ. 100, రూ. 200 అయినా మంత్లీ మనం సేవ్ చేసుకుంటే ఫర్ 1 ఇయర్ మనకి కొన్ని అమౌంట్ అనేదైతే అంటే కొంచెం ఒక 2000, 3000 రూపీస్ అలా అయితే ఒక అమౌంట్ కనిపిస్తుంది. అది మనం తెలియకుండానే సేవ్ చేసుకుంటున్నాం కదా! మన దగ్గర ఉన్న ఆబ్వియస్లీ వేస్ట్ చేస్తున్నాము. సో, అలా మేము సేవ్ చేసుకున్నాము. అండ్ ఇది జస్ట్ మా ఎక్స్‌పీరియన్స్ అండ్ మా ఒపీనియన్ మాత్రమే. మీరలా చేయాలని కాదు. జస్ట్ మాకున్న థాట్ ఇక్కడ చెప్పామంతే. నెగెటివ్‌గా తీసుకోవద్దు. లైక్ మేమెలా సేవ్ చేసుకున్నాం, ఎలా తీసుకున్నాము అని చెప్పడానికి మాత్రమే. అండ్ ఆల్సో మీకింకా దేని రిలేటెడ్ గోల్డ్ గురించి వీడియోస్ కావాలంటే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. మేము ఆ పర్పస్ కోసం షాపింగ్ ఎళ్ళామంటే డెఫినెట్‌గా ఆ వీడియో అయితే తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ మమ్మల్ని ఫ్రీగా వీడియోలు తీసుకొని ఇచ్చేస్తున్నారా అలా ఏం కాదండి. అంటే ఒక కామెంట్ ఏదో వచ్చింది. మేము మాక్సిమం మేము మేము పెట్టిన ఈ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్స్ అన్నిటికి కూడా మేము వెళ్ళిన ప్రతిసారి ఇలా ఏదో ఒకటి కొన్నాము. ఇన్ బల్క్ అనే చెప్పొచ్చు. అంటే పాప ఫస్ట్ బర్త్‌డే కానీ, మా ఇంకొక సిస్టర్‌ది సీమంతం అని చెప్పేసి, ఇంకొక సిస్టర్‌ది వాళ్ళ పాపది ఫిఫ్త్ బర్త్‌డే అని, ఇంకొక సిస్టర్ వాళ్ళకి ఇలా బ్యాక్ టు బ్యాక్ గృహప్రవేశం వచ్చింది. సో, ఇవన్నీ కూడా మేము చాలా షాప్ చేశాము. సో, అలా డిఫరెంట్‌గా డిఫరెంట్ ప్లేసెస్‌లో తీసుకున్న వ్లాగ్స్ అన్నీ గూడా మేము ఆల్ టుగెదర్ కంబైన్ చేసి ఇలా వన్ ఆఫ్టర్ వన్ అప్లోడ్ చేస్తున్నాము. మనమేం తీసుకోకుండా వెళ్ళి వీడియోస్ తీసుకుంటాము అనంటే ఐయామ్ నాట్ ష్యూర్ ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. బికాజ్ మనకు కూడా చాలా మొహమాటంగా ఉంటుంది. అండ్ వాళ్ళు మనకు అంతసేపు చూపించినందుకు మేబీ వాళ్ళ సేల్స్ మిస్ అవుతారు. సో, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కదా! సో, బేసిక్‌లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా వెళ్ళి అడగడం, అలా తీసుకోవడమే మాకు చాలా భయం. సో, ఈ వీడియోస్ అన్నీ కూడా ఏంటంటే మేము వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి షాప్ చేశాము. అలా వెళ్ళిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ రింగ్స్‌కెళ్ళాము. సో, అలా ఆ ఒక్క ఇయర్ రింగే అయితే చూడం కదా! డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అన్నీ చూస్తాము. పాపకి వడ్డానంకెళ్ళాము. సో, అప్పుడు డిఫరెంట్ వడ్డానం అంతా చూస్తాం కదా! సో, అలా మేము ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి అలా వీడియోస్ అయితే తీసుకున్నాము. సో దట్ వాళ్ళని మేము అడిగాము. ముందే చెప్పాము. సో, ఇలా యూట్యూబ్ ఉంది. మేము వీడియోస్ తీసుకోవచ్చా? మేము ఏదైనా నచ్చితే తీసుకుంటాము అని చెప్పి. సో, థాంక్ గాడ్ వాళ్ళు కూడా మంచిగా ఇలా కోఆపరేట్ చేశారు. మంచిగా హ్యాపీగా తీసుకోండి అని చెప్పారు. సో దట్ వాళ్ళు కూడా సేల్స్ ఇలా లాస్ అవ్వరు గదా! అని చెప్పేసి మేము కూడా ఓకే అని చెప్పి ఇంకా అలా తీసుకున్నాము. ఈ వీడియో అయితే ఫ్రమ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండి. ఫ్రమ్ కడప. కడపలో ఇది ఒక్క స్టోర్ మాత్రమే ఉంటుంది. అది కూడా ఏంటంటే ఆహ్, నియర్ కడప కేఫ్ పక్కనే ఉంటుంది. అక్కడే ఆహ్, యూ నో ఆ సర్కిల్‌లో నియర్ బై ఇంకా డిఫరెంట్ జ్యువెలరీ షాప్స్ కూడా ఉంటాయి. పక్కనే లలిత జ్యువెలర్స్ అని కూడా స్టార్ట్ చేస్తా ఉన్నారు. అండ్ మోస్ట్‌లీ మాకిక్కడ జ్యువెలరీ చూయించేది అయితే సాయి అండ్ నవాజ్. వీళ్ళిద్దరూ చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. డిఫరెంట్ మోడల్స్ ఇంకేమన్నా ఉంటే కూడా చూయిస్తారు. సో, యాహ్! వీళ్ళు మంచిగా చూయించేవాళ్ళు మాకు. అండ్ యాహ్! ఫైనలీ నేనేం తీసుకున్నానో అయితే మీరిక్కడ చూసేయొచ్చు. అండ్ నేను పాపకి తీసుకున్న సింపుల్ నెక్ పీస్‌కి మ్యాచ్ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా! సో, మీరెవరైనా పాప జ్యువెలరీ కలెక్షన్ చూడకపోతే నేను మళ్ళీ ఇక్కడ పాపకి ఏం తీసుకున్నాను అనే క్లిప్ అయితే ఇంక్లూడ్ చేశాను. సో, సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం చాలా వెతికాను. కానీ నేను పాపకి చైన్ తీసుకునింది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లోనే తీసుకున్నాను కడపలోనే. సో, అందుకోసం అప్పుడు నేను చైన్ తీసుకునేటప్పుడు అలాంటి కైండ్ ఆఫ్ సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ చూసాను. కానీ నేనప్పుడు తీసుకోలేదు.
అంత థాట్ లేక. సో, అందుకు నేను మళ్ళీ అక్కడికే వెళ్ళాను. సిమిలర్‌గా అయినా దొరికితే బావుంటుంది అని చెప్పేసి. కానీ ఓకే. కొంచెం వరకు సిమిలర్‌గా దొరికింది. కానీ నాకిది కుందన్‌లో దొరికింది. సో, ఇది అయితే సమ్‌వేర్ 34 గ్రామ్స్ ఉంది. బట్ చూసేకి మాత్రం చిన్న బుట్టలాగా కనిపిస్తున్నాయి. బట్ పెట్టుకుంటే మాత్రం చాలా బావుంది. యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. మా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎలా ఉంది అనైతే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.